ఇక్కడ చూసుకుంటే జనాలు గూడా మాట్లాడడానికి గూడా భయపడేలాగా అయితే ఉన్నారు. చూడొచ్చు చాలా వరకైతే తాళాలేసుకొని ఎళ్ళిపోయారు. ఊరి దాటైతే ఎళ్ళిపోయారు. కొంతమంది పనులకైతే ఎళ్లారు. కొంతమందయితే భయపడి ఊరి దాటైతే ఎళ్లారు. కొంతమందయితే మాట్లాడడానికి గూడా భయపడుతున్నారు. చూసుకోవచ్చు అసలు చాలా వరకు జనాలైతే కనపట్లేదు. ఉన్నవాళ్ళు గూడా మాట్లాడడానికి చాలా అయితే భయపడుతున్నారు. చూద్దాం మనం ఎవరో ఒకళ్ళతో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అంతా ఎక్కడికక్కడ అసల ఇళ్ళన్నీ ఆల్మోస్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా తాళాలేసి ఉన్నాయి ఇళ్ళైతే చూసుకోవచ్చు. ప్రజలైతే చాలా వరకు భయాందోళనకైతే లోనయ్యారు. ఎందుకంటే నిన్న జరిగిన ఇష్యూలో చాలా వరకు వాళ్ళకి తెలియకుండా జరిగిపోయింది. అంటే మా భూములు పోతున్నాయి అనే భయంతో వాళ్ళు అలా చేయడం అయితే జరిగింది. అది వాళ్ళు ఎవరు కూడా కావాలని ఎవరు చేయలేదు. అంటే అక్కడ కలెక్టర్ ఉన్నారా, వేరే అధికారులు ఉన్నారా, ఎవరున్నారని అయితే వాళ్ళకి తెలీదు. అలా జరిగిన తర్వాత అయ్యో మేము కలెక్టర్ని కొట్టామా అని చెప్పి అయితే వాళ్ళు కూడా బాధపడడం అయితే జరిగిందని చెప్పి అయితే ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. మరి మనం చూడొచ్చు అక్కడ లేడీస్ అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మా ఒకసారి మాట్లాడతారా? అదే నిన్న ఇక్కడ ఇష్యూ అయితే జరిగింది కదా, అంటే చాలా వరకు జరిగింది. మాకు కూడా తెలియదు సార్. మేము లేకుట్టి ఊళ్ళో మాత్రం లేకుట్టిమి. మేము ఊరికి పోయింటిమి. మాకు తెలియదు గొడవ అయింది. కానీ ఫార్మా కంపెనీలు వేయకుంటే బాగుంటది. ఇక దానికోసమే కదా గొడవ అయింది. అవును, గింతే సార్. మాకు ఇక్కడ లేదు సార్. మాకు ఫార్మా కంపెనీ మా భూమిలో మాత్రం పడతలేదు. మాకు మాది దూరం, ఇక్కడ ఊరంచునుంది అన్నట్ల దూరం ఉంది. కానీ మాకు ఫార్మా కంపెనీ ఏం పడది. మాకు ఎక్కువ భూమి ఏం లేదు. మరి నైట్ అయితే నిన్న జరిగిన ఇష్యూ తర్వాత నైట్ పోలీసులు చాలా మంది వచ్చి సార్ నైట్ అయితే వచ్చిండ్రు. 3 గంటల రాత్రికి వచ్చిండ్రు. 3 గంటల రాత్రికి వచ్చి తీసుకెళ్ళిండ్రు. మరి మీ ఇంటికి పద్ధతి కాదు కదా సార్. పద్ధతి కాదు కదా, తీసుకుపోయేది పద్ధతి కాదు. ఇప్పుడు రిన్వాల్ అయిన వాళ్ళని తీసుకుపోవచ్చు. అందులో ఇట్లా రాళ్ళు ఎత్తేసిన వాళ్ళని, కాళ్ళు వలగొట్టిన వాళ్ళని తీసుకుపోవచ్చు. పలగొట్టిన వాళ్ళని కూడా తీసుకుపోయిండ్రు. అది పద్ధతేనా? అది తీసుకెళ్లేటప్పుడు కొట్టడం కూడా జరిగిందని చెప్పి అంటున్నారు. కొట్టిండ్రు. హనుమన్లు అక్కడ వేసేసి కొట్టిండ్రు. మస్తు కొట్టిండ్రు, మస్తు వేసిండ్రు. కొట్టిండ్రు, మస్తు కొట్టిండ్రు. ఒకరొకరిని కట్టెలు ఇరిగేటట్టు కొట్టిండ్రు. మరి మీ ఇంట్లో వాళ్ళని అంటే మా ఆయన లేడు సార్. మా ఆయన తాండూరులో పనిచేస్తాడు. మా ఆయన లేడు. మా 2 బిడ్డల పెళ్లిళ్ళు అయినాయి. ఎవరి ఇళ్ళ కాడ వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కదాని ఉంటే మా ఇంటికి రాలేరు. మీకైతే ఫార్మా కంపెనీ రావడం అయితే ఇష్టం లేదు. ఫార్మా కంపెనీ మాకు ఎందుకు? ఫార్మా కంపెనీలు వేసుకొని మేము ఇక గిన్నె చేతిలో పట్టుకొని పోదుమా, చిప్ప చేతికి పట్టుకొని పోదుమా? ఫార్మా కంపెనీ మాకు ఇష్టమే లేదు. మాకొద్దు. అంటే మీకేమన్నా ముందే ఈ విషయం చెప్పడం అయితే జరిగింది? అంటే నిన్న రాకముందే అంటే భూములు ఇచ్చిన వాళ్ళకి మేము ఇంత ఇస్తామని కానీ, లేకపోతే ఏమీ తెలియదు సార్. భూములు పోతున్నాయి, మీకు ఇంత అమౌంట్ ఇస్తాము అని మాకు ఏం చెప్పలేరు. మాకు తెలియదు. ఆ గొడవ అయింది. మాకు గొడవ కాడికి మేము పోనెళ్ళేము. పోనోళ్ళు ఇంట్లో మీదకి వచ్చి కూడా దౌర్జన్యం చేసిండ్రు రాత్రి పోలీసు వాళ్ళు. ఒకరొకరు ఎట్లా వచ్చిండ్రంటే 200 మంది దిగిండ్రే మీ ఊళ్ళో మాత్రం. మాకు ఇప్పటి వరకు భయం. నా బిడ్డని ఊళ్ళోనే ఇచ్చిన, నా అల్లుని కూడా తీసుకుపోయిండ్రు. అందరిని తీసుకుపోయిండ్రు. ఇంటికి ఒకరు తీసుకుపోయిండ్రు. ఇంట్లో ఎంత మంది ఉండని, 2 ఉండని 3 ఉండని అంతమందిని తీసుకుపోయిండ్రు. అట్లా తీసుకుపోవడం కరెక్ట్ కాదు. ఈ ఫార్మా కంపెనీ మాకు ఇష్టం లేదు. ఏమిటికి వేస్తాడు ఆ ఫార్మా కంపెనీ? ఈ ఊరంతా ఓనికేనా? వాసన వచ్చి అంతా కొట్టుకొని పోనికేనా? మాకు ఇష్టం లేదా? ఆ ఫార్మా కంపెనీ వద్దు మాకు. అంటే రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి మరి డెవలప్మెంట్ అని అయితే ఇప్పుడు డెవలప్మెంట్ లేదు. అయిపోయి చేసిన పథకాలు లేవు. పథకాలు ఇస్తలేడు. మీకు వస్తాయి అన్ని పథకాలు అందుతున్నాయి? పథకాలు అందుతలేవు. పథకాలు మనం బొంద మీద వేసుకొని పోమని పథకాలు. అయితే చూసుకుంటే సొంత నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి గారికి ఇలా అయితే ఉంది. అంటే చాలా వరకు మనం చెప్పుకోవాలంటే మొన్న హైదరాబాద్లో హైడ్రా ఇష్యూ కూడా అయితే చూసుకోవచ్చు. హైడ్రా ఇష్యూలో కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా అయితే మనం చూస్తున్నాం. చాలా వరకు అసలు నిన్న మనం చూసాం కదా, అసలు ఎలా చేశారంటే కార్లు పగలగొట్టి అసలు దాడి మామూలుగా అయితే చేయలేదు.